ఇక నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో శ్రీ మోక్షానంద ఆశ్రమంలో ఆలయ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర బృందం సభ్యుడు జొన్నల భూపాల్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి యోగా మిత్ర బృందం ఆధ్వర్యంలో సామాజిక ఆధ్యాత్మిక మానసిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే యోగా చేయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని తెలిపారు. అలాగే యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులను మా యోగ బృందం మార్చి మంచి దారిలో నడిపిస్తుందని పేర్కొన్నారు. మా భీమ్గల్ యోగా మిత్ర బృందం ద్వారా గత 2 సంవత్సరాలుగా ఆలయ శుభ్రత, యువ కేంద్రము, మరి హింబాదరి పుట్ట గురు ప్రదక్షిణ గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే గత ఆగస్టులో రక్తదానం శిబిరం నిర్వహించినాము. మళ్ళా ఫిబ్రవరిలో రక్తదాన శిబిరం ఉంటుంది. దయచేసి ఇదివరకు రక్తదానం చేసిన దాతలు మళ్ళొకసారి ఫిబ్రవరిలో కూడా రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇందులో యోగాలో భాగంగా ఈరోజు మోక్షానంద ఆశ్రమం అంటే భీమ్గల్ వాగ్గడ్డ అంటారు, వాగ్గడ్డ మళ్ళక్కడ ఈరోజు ఆలయ శుభ్రత చేయడం జరిగింది. మరియు ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. జనవరి కొత్త సంవత్సరం 2026 నుంచి భీమ్గల్ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాము. కావున భీమ్గల్ గ్రామ సభ్యులు అందరూ యోగా బృందానికి సహకరించి ఈ యొక్క ప్లాస్టిక్ రహిత భీమ్గల్గా చేయాలని సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. భీమ్గల్ యోగా మిత్ర బృందానికి జై శ్రీరామ్. గత 2 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా అద్భుతం. అంటే గుడి శుభ్రత కావచ్చు, యువకుల్ని మొత్తం వ్యసనాలకు బానిస కాకుండా ఇట్లాంటి యోగా అట్లాంటి కార్యక్రమాలు చేసి హెల్తీగా ఉండేందుకు మీరు వేసిన అడుగు ఇది ఇంకా తారాస్థాయిలో ఇంకా పెద్ద మెంబర్షిప్ టీమ్గా ఏర్పడాలని చెప్పి విలేజ్ కమిటీ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.